ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను జనవరి 26 తారీఖు నుంచి షాల్ చేస్తామని సీఎం రేవంత్ అన్న చెప్పిండు కదా. ఇక దానికోసానికి ఇయాటికి 3 రోజుల సంధి తెలంగాణ అంతటా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇక సర్కారు ఏదో చేద్దామని గ్రామ సభలు పెడితే ఇంకేదో అవుతున్నదుల్లా. ఒక్కో జాగల్లో ఒక్కో కథ అవుతున్నది. దాంట్లోకించి కొన్ని ముచ్చట్లను పట్టుకొచ్చినాం. చలో చూడురిగా. సర్వేలు బొంగు భోజనం అని తీసుకొచ్చారు. మాకు గాలి కావాలంటారు ఒక 10 నిమిషాలు కూర్చోడానికి. మరి మీరేం ఆఫీసర్లు నాకు అర్థం కావట్లేదు. మెహబూబాబాద్ జిల్లా దర్గా తాండల జరిగిన గ్రామ సభల అధికారుల మీదికి గిట్ల ఫైర్ అయింది గీ అక్క. సర్కారు సొమ్ము నేను రూపాయి తిన్నది లేదు, ఆ పథకం ఈ పథకం అని చెప్పుడే గాని ఏదత్తలేదని గరానికి వచ్చింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సంతూరు మైబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెంలో ఏర్పాటు చేసిన గ్రామ సభల గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక వెళ్లిపోయినరట. దీంతోని అధికారుల మీదికి అక్కడి ప్రజలు ఫైర్ అయినరు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంతూరు ధన్వాడల సుతం పేదలకు అర్హులకు సంక్షేమ పథకాలు ఇత్తలేరని చెప్పి ఊరోళ్లు అధికారుల మీదికి లొల్లికి దిగిండ్రు. ఇగటు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్న గ్రామ సభల పథకాల గురించి ప్రశ్నిస్తే ఏమంటున్నాడో ఇనుండ్రి. ఏంది పోచారం సారు, గంతగానం కోపానికి రావడుతురి? పథకాలు రాకుంటే ప్రజలు అడగద్దా? మీకు నచ్చినోళ్ళకే ఇచ్చేతందుకైతే ఈ గ్రామ సభలు వెట్టుడెందుకు చెప్పుండ్రని ఎన్కున్నోళ్ళు కూడా అనబట్టిండ్రు. ఇగటు నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం కుంకుడు చెట్టు గ్రామ సభల అర్హులకు జాబితాల పేర్లు రాలేదని గ్రామస్తులంతా అధికారులతోని లొల్లికి దిగిండ్రు. మైబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో గ్రామ సభ పెడితే 6 గ్యారంటీల ముచ్చటేందని గ్రామస్తులు నిలదీసే వరకు అధికారులు నడిమిట్లనే వెళ్లిపోయిండ్రు. దీంతోని ఖాళీ కుర్చీలకే అప్లికేషన్లు ఇచ్చి నిరసన చేసిండ్రు గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో జరిగిన ప్రజాపాలన ప్రత్యేక గ్రామ సభల పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశికన్న సర్కార్ ఇత్తనన్న పథకాల మీద అధికారులను గట్టిగానే నిలదీసిండు. ఆఫీసర్లు మీ దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, మా హుజరాబాద్ నియోజకవర్గంలో 3500 ఇండ్లు మీరు ఇచ్చిండ్రు. ఈ గ్రామానికి ఎన్ని అలాట్ చేసిరు మీరే గ్రామ సభలో చెప్తా అన్నారు కదా. ఎన్ని అలాట్ చేసిరో చెప్పి వాళ్ళు ఎంపిక చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. దాంతో పాటు ల్యాండ్ లెస్ పువర్ కి ఆత్మీయ భరోసా అనేది 12,000 ఇస్తామన్నారు. ఆ 12,000 వాళ్ళకి మీరే అనౌన్స్ చేసిన లిస్టు వాళ్ళకి ఎందుకు ఇయ్యలేదు? అది కూడా జవాబు చెప్పారు. ఇస్తారా అయ్యారా వాళ్ళకి? అది కూడా జవాబు. అట్లనే రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? 2వ విడత దళిత బంధు ఎప్పుడు ఇస్తారు? పెన్షన్లు 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఎవరికిస్తారో కూడా గిదే గ్రామ సభల ప్రకటించాలని అధికారులను డిమాండ్ చేసిండు. ఇక ఆడికెంచి జమ్మికుంట మండలం సైదాబాద్ లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు హాజరుపడ్డ ఎమ్మెల్యే కౌశికన్న అక్కడ లబ్ధిదారులతోని కిందనే గూకుండి మాట్లాడిండు. ఇప్పుడు మీరు ఇస్తారా అయ్యారా? జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు అధికారులు ప్రభుత్వం తరఫు నుంచి మీరు జవాబు చెప్పిపోయారు. మీరు మాకు ఇస్తారా అయ్యారా? ఇప్పుడు వాళ్ళ 12,000 ఎందుకు ఇయ్యారు? వాళ్ళ ఎవరికి గుంట భూమిలో ఎందుకు ఇయ్యారు? అర్హులైనోళ్లకు పథకాలు వర్తింపజేస్తారా లేదా అని గ్రామస్తులతోని అధికారుల మీద గరానికచ్చిండు. మొత్తానికైతే 3 లొల్లులు 6 నిరసనలు అన్నట్టుగా నడుస్తున్నాయి పల్లెల్లో పెడుతున్న ప్రజాపాలన గ్రామ సభలు. చూడాలి మరి సీఎం రేవంత్ అన్న దావోస్కెంచి వచ్చినాక ప్రజల ఆందోళనల మీద ఏం చర్యలు తీసుకుంటాడో, పథకాలు ఎంతమందికి వచ్చేటట్టు చేస్తాడో. పట్నంలో జరుగుతున్న కూల్చివేతలు అధికార పార్టీలున్నోళ్లకు నెత్తి నొప్పి పెంచుతున్నాయుల్లా. దినాం యాడ్ను ఓ కాడ కూల్చివేతల కోసానికి అధికారులు మిషన్లు పట్టుకచ్చుడు, వాటిని అక్కడి బాధితులు లోకల్ లీడర్లు అడ్డుకునుడు, గిదే కథ అవుతున్నది. ఇక ఈ కూల్చివేతల మీద నిన్న అధికారుల మీద బగ్గనే గరానికచ్చిన దానం నాగేందర్ అన్న ఇయాల ఏమన్నాడో ఇనుండ్రోపారి.
నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడి పొట్ట నిండుతుంది. అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. అవు అన్న బరాబరి చెప్పిండు. పొట్టకూటి కోసం చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని నడిపేటోళ్ళు, బజ్జీల బండ్లు, షాయిలు, టిఫిన్లు అమ్ముకునేటోళ్లను గోసబెడితే ఏ సర్కార్కైనా ఏం న్యాయం అవుతుంది? రాత్రికి రాత్రే కూలగొట్టకుండా వాళ్ళకేదన్నా ప్రత్యామ్నాయం చూయించాలే. కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన సర్కారే నిల్వ నీడ లేకుండా చేస్తే వాళ్లకు ఎంత బాధ ఉంటది చెప్పుండ్రి. రోజు మరి మాకైతే నిద్ర పడతలేదు. రోజు ఎక్కడో ఈ రోజు ఇక్కడ గులగొడతారంట, రేపు అక్కడ గులగొడతారంట. ఏదంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ రాగానే నా ఇంటికాడికి వచ్చి కూర్చుండిపోతుంది. ఇన్నరా నాగేందర్ అన్నకే నిద్ర పడతలేదంటే ఇక కామన్ జనాల పరిస్థితి ఎంత భయంగా ఉంటదో చూడుండ్రి. ఎప్పుడు ఏ జేసీబీలు మీదికత్తాయో, ఎప్పుడొచ్చి ఎవరు కూలగొడతారోనని రోడ్డు పక్క పొంటి దుకాణాలు నడుపుకునేటోళ్ళు బూగులు పడుకుంటా బతుకుతున్నారు. మరి దీని మీద మీరేం చేస్తారు సారు? ఇది పేద ప్రజల యొక్క జీవన ఆధారం మీద ఆధారపడేటువంటి సమస్య కాబట్టి పేద ప్రజల్ని కాపాడతామని మనం పదే పదే చెప్తున్నాం. కాబట్టి మన బాధ్యతగా ఎవరో ఒకరు ప్రభుత్వ పరంగా ఒక బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఇది నా బాధ్యతగా నేను తీసుకుంటాను. బాధ్యత తీసుకుంటానని చెప్పిండ్రు, సంతోషమే గాని అధికార పార్టీలున్న మీరు చెప్తే కూడా అధికారులు ఇంటలేరు. కాబట్టి జర ముఖ్యమంత్రితోని మాట్లాడి రోడ్ల పక్క పొంటి దుకాణాలు నడుపుతున్నోళ్లకు వేరే జాగాలు చూయించే ఏర్పాట్లు చెయ్యుండ్రి. ఆ తర్వాతనే కూలగొట్టుండ్రి. లేకుంటే రేపట్ల జనాలు తిరగబడే పరిస్థితి వత్తదని బాధితులు వార్నింగ్ ఇస్తున్నారు. చూడాలే మరి సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటదో. మంచు అందాలు, చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలంటే కాశ్మీర్కో, ఊటీ, కొడైకెనాల్ అసుంటి గాడికి పోవాలి. ఇక గంత దూరం పోవుడు మాతోని కాదని అనుకునేటోళ్ళు చలికాలంలో పాడేరు, అరకు, లంబసింగికి పోయినా ఎంజాయ్ చేస్తారు. కాకుంటే ఇప్పుడు గంత దూరం పోయే అక్కర్ లేకుండా అయింది ఇప్పుడున్న ఈ వాతావరణం జయ్యంగా. అవు ఇప్పుడు మన దగ్గరే ఉన్నది గసుంటి వాతావరణం. కావాలంటే చూడు రోపరు మీరే. వాతావరణం మొత్తం పొగ కానస్తున్నదంటే ఇదేదో చెత్తగాల పెడితే వచ్చిన పొగ అనుకునేరు. కాదు చలికి రాత్రంతా మంచు బగ్గ పడేటాళ్లకు ఇట్లా మంచు దుప్పటి కప్పుకున్నట్టే అవుతున్నది వాతావరణం. దగ్గర వారం రోజుల సంధి వాతావరణం మొత్తం ఈ తీరుగానే ఉంటున్నది. పల్లె పట్నమని తేడా ఏం లేదు, ఎక్కడ చూసినా గిదే కతున్నది. ఇక పొద్దుగల 9-10 దాటినా మంచు దుప్పటి పోతలేదు. సూర్యాపేట జిల్లా కోదాడలున్న పెద్ద రాస్త పొంటి పోయే ఆటోలు, కార్లు, లారీలు కూడా లైట్లు లేకుండా నడిచే పరిస్థితి లేదంటే వాతావరణం ఎంత మబ్బు పట్టున్నదో దాన్ని బట్టే తెలుస్తున్నది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం పెద్ద మొట్లు అంటవెట్టి మరీ సలిమంటలేసుకుంటున్నారు. రాత్రి కొద్దిసేపు మంట పెట్టుకొని పెయ్యిని ఎచ్చగా చేసుకుంటేనే వాళ్లకు నిద్ర పడుతున్నదట. కాకినాడ జిల్లా తుని పట్టణంలో పొగమంచు ఎట్లున్నదో చూడుండ్రి. లంబసింగి, పాడేరును మించన్నట్టే ఉన్నది అక్కడి వాతావరణం. ఇక ఈ వాతావరణాన్ని కొందరు ఎంజాయ్ చేస్తుంటే చాలా మంది మాత్రం గిదేం సలిరా నాయన, ఇంట్లోకెంచి బయటికత్తే చాలు దౌడలు దగ్గర పడుతున్నాయని అంటున్నారు. ఇక ముసలోళ్ళైతే ఈ చలికి అనికి అటే వీకెతట్టున్నామని అంటున్నారంటే ఒక్కొక్కరికి చలి ఏ తీరుగా అనిపిస్తుందో చూడుండ్రి. కానీ కొన్ని ఏరియాలల్లో మాత్రం మాపటికెంచి పొద్దటి దాకా చలి పెడుతుంటే మధ్యాహ్నం అయిందంటే మాత్రం ఎండ దంచుతున్నది. వాతావరణం మొత్తం చిత్రంగా ఉన్నది పోన్రి. మరిగా పబ్లిక్ మీరు మాత్రం మంచిగా జాగ్రత్తలు తీసుకోండ్రి. ఈ చలికి జరాలు సర్దులత్తాయి. జర ఆస్తమా ఉన్నోళ్ళు కూడా ఇంకొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకోండ్రి, సరేనా? మీరు దినం ఎంత సంపాదిస్తున్నారు? 500? అయితే 350 రూపాయల పన్ను కట్టుండ్రి. నువ్వు 300? అయితే 200 రూపాయల పన్ను కట్టు. నువ్వెంత? 200? ఏంది గంత తక్కువనా? నిజం చెప్పు, నిజమేనా? అయితే 150 రూపాయల పన్ను కట్టు. ఏంది కట్టవా? ఈ రచ్చబండ సాక్షిగా నా మాటే శాసనం. నేను చెప్పిందంటే జరిగి తీరాల్సిందే. ఏందులా గట్ల చూస్తున్నారు? ఇగో అచ్చం గిట్లనే శాసిస్తున్నారు కొన్ని గ్రామ అభివృద్ధి కమిటీలల్లా. వాళ్ళు చేస్తున్న శాసనాలకు పాపం వీళ్ళు ఎట్లా గోసపడుతున్నారో చూడు రూపారి.
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఊరోళ్ళందర్నీ గిట్లనే శాసిస్తున్నదుల్లా. ఈత చెట్లు గీసుకొని బతుకుతున్న గౌడ్లోళ్లను 4 లక్షలు కడితేనే మీ కళ్ళును ఊరోళ్ళు దాగుతారు, లేకుంటే తాగనీయమని అంటున్నారట. ఇదివరకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఎంతో కొంత పైసలిచ్చేదట. ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా 4 లక్షలు ఇయ్యాల్సిందే, లేకుంటే కళ్ళు అమ్మనిచ్చేది లేదు. ఈ తీర్మానాన్ని కాదని ఎవలన్న కళ్ళు దాగితే 20,000 జరిమానా విధిస్తామని షాటింపేసిండ్రట. పాపం వాళ్ళ బాధ గీ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇనుండ్రి, ఇవాళ మేము ఎట్లా బతకాల? ఇప్పుడు 65 ఏళ్ళు ఉంటాయి నాకు, 45 సంవత్సరాల నుంచి ఇదే వృత్తులున్నా, నాకు ఇంకో పని రాదు, దీన్నే నమ్ముకొని బతున్నా. మరి మా కడుపులు కొడుతున్నారు ఇవాళ గ్రామ కమిటీలు. మరి కళ్ళు వారం వస్తుంది వాళ్ళని అత్తే ఇంత 10 రూపాయలు అత్తే జేబులకు అత్తే ఇంత ఫోటో వేసుకుంటాం మేము తప్ప. ఇప్పుడు మా కుటుంబాలు ఏం కావాలా, మా భార్య పిల్లలు ఏం కావాలా? 48 కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి ఇవాళ. వాళ్ళు ఏంటంటే మేము గ్రామ కంట్రోల్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, కేసులు చేసినాము. అయినా కానీ ఆ చెట్లు పోపించుకొని మేము తాగుతాం, మిగతా తాగమని చెప్పి డిమాండ్ల మీద వేరే వాళ్ళ మీద కలిసి చెట్లు పోయించడం జరిగింది. మరి ఇప్పుడు వాళ్ళు అట్లా ఆ రకంగా చెప్తే మేము ఏ రకంగా బతకాలమ్మని కలెక్టర్ గారు మా బాధను అర్థం చేసుకొని కొంచెం మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం సారు. కళ్ళు అమ్ముకొని 10 రూపాయలు సంపాదించుకుంటేనే ఇంట్లకు ఒడ్డెక్కుతుంది. గసుంటిది వీళ్ళు గీసిన కళ్ళును ఊరోళ్లే కాదు, బయటి ఊర్లకెంచి కూడా ఎవ్వలొచ్చి తాగద్దని కొత్త కొత్త కానూన్లు తెస్తే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏం కథ? గ్రామ అభివృద్ధి కమిటీలు గ్రామంతో నట్టుగా గ్రామంలోళ్ళందరూ అభివృద్ధి అయ్యేటట్టు చూడాలి గాని గిట్ల గ్రామ ప్రజలనే పీల్చి పిప్పి చేసేటట్టు చేస్తే ఏమన్నట్టు? అయినా సర్కారే గౌడ్లోళ్ళ దగ్గరకేంచి ఏం పన్నులు వసూలు చేస్తలేదు. గసుంటిది గీ వీడీసీల దౌర్జన్యమేంది? ఏదో బుద్ధిపూర్వకంగా వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి గాని ఇత్తరా సత్తరా అన్నట్టు గింతగానం వేధించుడు ఏం పద్ధతి చెప్పుండ్రి? అయినా ఇదొక్కటే కాదు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీలున్న చాలా జాగల్లో గిట్లనే వేధింపులు జరుగుతున్నాయి. ఊర్లను అభివృద్ధి చేయనీకి సర్కార్కేంచి నిధులు రాబట్టుకోవాలి గాని ఊళ్ళున్న జనాలనే పీల్చుకదింటే ఎట్లా చెప్పుండ్రి? మరిగా గెలిచిన ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి గాని వీడీసీలకే అప్పచెప్తే ఎట్లా? ఆడాడ కొంతమంది గిట్ల రెచ్చిపోతున్నారు, ఒక్కో పరి గ్రామ బహిష్కరణలు కూడా చేస్తున్నారు. మరిగా పెద్ద సార్లు గిసుంటి వీడీసీ సభ్యుల మీద కఠిన చర్యలు తీసుకోండ్రి, అట్లయితేనే ఇంకో పరి ఎవరికి తక్లీఫ్ లేకుండా అవుతుంది. మామూలుగా వినాయకుని పూజ జరిగినప్పుడు, అమ్మవార్ల పూజలు జరిగినప్పుడు చాలా తీర్ల పండ్లు ఫలాలు స్వీట్లతోని ప్రత్యేక పూజలు చేసే వార్తలు మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం కదా. అట్లనే గీడో కాడ కూడా గసుంటిది కాదు, అంతకు మించి అన్న రేంజ్ల ప్రత్యేక పూజలు చేసిండ్రు. అందుకే గా ముచ్చట మీకు చెప్పాలనని వార్త పట్టుకొచ్చేసిన. చలో చూడురి మరి వార్త ఏందో. వాయమ్మో, ఎన్నో తీర్ల ఊరేగింపులు చూసినాం గాని గిసుంటి ఊరేగింపు మాత్రం నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది కదా. అవు మరి ఏ 100-200 మందో కాదు, 3,000 మంది మహిళలు ఈ ఊరేగింపులో పాల్గొన్నారట. అది కూడా ఒక్కొక్కరు ఒక్కో తీరు వంటకాలు చేసుకొచ్చిర్రు. మురుకులు, గారెలు, పూతరేకులు, పాలముంజలు, లడ్డూలు, అరిసెలు, ఓ ఇట్లా లిస్టు చదివితే అర్ధగంట చదివినా ఒడవనే ఒడవది. అగ్గో గన్ని తీర్ల వంటకాలు తయారు చేసిండ్రు. ఇక అవన్నిటినీ ఊరేగింపుగా తీసుకొని వస్తుంటే చూడనీకి 2 కండ్లు సాలలేదనుకోరా అదుర్రి. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో గౌరీ పరమేశ్వర మహోత్సవాలు జరుగుతున్నాయి కదా. దాంట్లో భాగంగా ఇయాల 3,000 మంది దాకా తీరుతీర్ల పిండి వంటలు, పూలు, పండ్లను పల్లెంలో అందంగా ముస్తాబు చేసుకొని నెత్తి మీద పెట్టుకొని భారీ చీరను కూడా ఊరేగింపుగా తీసుకొని పోయిండ్రు. స్వామి అమ్మవార్ల ఉత్సవ ప్రతిమలు, పసుపు కుంకుమను, మేళతాళాలు, డీజే మోతల నడుమ ఊరేగింపుగా తీసుకుపోతుంటే కన్నుల పండుగ తీరుగానే అనిపించింది. మరిగా పబ్లిక్ మీరు గంత దూరం పోలేరు కాబట్టి పిల్ల జెల్ల గొడ్డు గోదా సల్లగా ఉండాలని మన రచ్చబండ ముచ్చట్లు చూసుకుంటేనే దర్శనం చేసుకోండి, సరేనా? ఓయమ్మో, గీ చలి చల్లగుండా మామూలుగా లేదులా వాతావరణం. అయితే సంక్రాంతి పండుగ నాటి నుంచి అయితే గజ గజ వణికిస్తున్నది. 3-4 చెద్దర్లు కప్పుకున్న చలి ఆగుతూనే లేదు. మనమంటే బందోబస్తు స్వెటర్లు తొడుక్కొని చెద్దర్లు కప్పుకుంటాం కానీ గీ చలికి బయట తిరిగే మూగజీవాల పరిస్థితి మాత్రం కష్టమేనుల్లా. గవి అగాధం తిరుగుతాయి, వాటికి చాలా తిప్పలే ఉంటుంది. అందుకే గిడ ఆవుల కోసానికి ఓ అన్నీ ఏం చేసిండో చూడుండ్రో పరి.
చూస్తున్నారా అనుల్లా చలికి మనుషులు గదా శాల్వలు బిలాంకెట్లు కప్పుకొని బయట తిరిగినట్టు ఈడ గొడ్డు గోదలకు కూడా తట్టు సంచులను బందోబస్తుగా దొడిగిన్రు. చలి మనుషులకే కాదు అవిటికి సుతం పెడతది. మనమంటే ఇంట్లుంటే స్వెటర్ దొడుక్కొని నిండా చెద్దర కప్పుకొని ముసుగు పెట్టుకుంటాం. అదే బయటికత్తే ఇంత మంట పెట్టుకొని పెయ్యి ఎచ్చబడేదాకా ఆడికెంచి గదులం. మరిగా మూగజీవాలు గసుంటి చేసుకోలేవు కాబట్టి మనమే చెయ్యాలే. అట్లా వీటిని మంచిగా అరుచుకుంటేనే ఇంత పని చేస్తాయి, పాలు కూడా మంచిగిస్తాయని ఈ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. ఇంతకు ఇదెక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లిటీ అనే ఊళ్ళుండే రైతన్న గీ ఇకమతి చేసిండు. కానీ మూగజీవులను ఇడిచిపెట్టకుండా ఇంట్ల మనుషులు లెక్కనే అరుచుకుంటున్నారంటే ఆ ఇంట్లోలను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే పోన్రి. మరి కాదానుల్లా ఇయాల రేపు ఇంట్ల మనుషుల గురించే ఆలోచించని జమానా నడుస్తున్నది. గసుంటిది గొడ్డు గోదలను సుతం కంటికి రెప్పోలే అరుచుకుంటున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అన్నట్టే కదా అని అనబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. మరిగా పబ్లిక్ ఈ ఉపాయం ఏదో మంచిగానే ఉన్నది కాబట్టి మీరు సుతం ఈసుంటి ఇకమతి చేసి మీరు సాదుకుంటున్న మూగజీవులను చలి నుంచి ఇట్లా కాపాడుకోన్రి. ఏమంటున్నాం సరేనా? ఇగో ఇవుల్లా అయ్యాటి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను మీకోసం దేవులాడి పట్టుకొస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుర్రి. సరేనా? మరి ఉంటాం. నమస్తే.